అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దీప్తి, హోమియోపతి కన్సల్టెంట్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే డయాబెటీస్. ఇప్పుడు చాలా మందికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ బాడీలో ప్రాపర్గా ప్రొడక్షన్ అవ్వకపోయినా, లేదు ప్రొడ్యూస్ అయింది ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వకపోయినా కూడా డయాబెటీస్ అనే కండిషన్కి లీడ్ చేస్తుంది. మనం ఇప్పుడు డయాబెటీస్లో చూసుకుంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే జెనెటిక్గా రావడం, లేకపోతే చిన్నతనంలోనే రావడం అనేది ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఇంకో రకమైన డయాబెటీస్ ఏంటంటే గెస్టేషనల్ డయాబెటీస్, అది ప్రెగ్నెన్సీలో వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది అంటే లేట్ ప్రెగ్నెన్సీస్ అయినా, లేదు ఆడవారు కొంచెం ఒబేస్గా ఉన్నా, వాళ్ళల్లో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, ప్రాపర్గా ప్రెగ్నెన్సీలో కేర్ తీసుకోకపోయినా గెస్టేషనల్ డయాబెటీస్ అనేది వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ అయిపోయాక డయాబెటీస్ అనేది నార్మల్గా సబ్సైడ్ అయిపోతుంది, కానీ కొంతమందికి అది కంటిన్యూ అవుతుంది. అలా కంటిన్యూ అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం డయాబెటీస్ వల్ల వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. డయాబెటీస్లో కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే మనం హెడ్ నుంచి టో దాకా చూడొచ్చండి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఫాలికల్ అనేది బలంగా ఉండకుండా జరుగుతుంది. ఇంకొకటి మనం ఐస్ చూసుకుంటే గనక విజన్ అనేది బ్లర్ అవుతుంది, గ్లకోమా అనే కండిషన్ వస్తుంది. అదేంటంటే మన ఐలో ఉన్న నరాల మీద ఒత్తిడి పడుతుంది, దానివల్ల గ్లకోమా అనే కండిషన్ వస్తుంది. ఇంకొకటి మనం చూసుకుంటే డైజెషన్లో చూసుకుంటే జీర్ణ శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. దానివల్ల అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా దారితీస్తుంది. ఇంకోటి మన కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అంటే కండరాల నొప్పులు కానివ్వండి, అది నరాల వల్ల కావచ్చు, కండరాల వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కావచ్చు. ఎందుకు అవుతుంది అని అంటే మన ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోతుంది. మనం ఇంకోటి చూడాల్సింది ఏంటి అంటే డయాబెటీస్లో ఎక్కువ శాతం ఎప్పుడైనా ఏదైనా దెబ్బలు తాకినా, లేదు ఏదైనా కట్స్ అయినా, మనకి ఇంజురీస్ అయినా త్వరగా హీల్ అవ్వడం అనేది ఉండదు. ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. ఆ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది అని అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఆ షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడైనా ఎక్కువైనా హీలింగ్ ప్రాసెస్ అనేది హ్యాంపర్ అవుతుంది, అంటే హీలింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి దెబ్బ తాకింది అనుకోండి పాదానికి, అది డయాబెటిక్ అల్సర్గా ఫామ్ అవుతుంది. ఎందుకు అల్సర్గా ఫామ్ అవుతుందంటే ఆ ప్లేస్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగదు, నర్వ్ సప్లై అనేది ప్రాపర్గా ఉండదు. అలా లేనప్పుడు హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ కూడా దారితీస్తుందండి. ఇన్ఫర్టిలిటీ ఎందుకు దారితీస్తుంది అని అంటే డయాబెటీస్ ఉన్న వారికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ కానివ్వండి, ప్రొడక్షన్ ఆఫ్ ఓవరీస్ లో ఎగ్స్ కానివ్వండి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. దానివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్ వస్తుంది. ప్రీ డయాబెటిక్ ఉన్న వారికి కూడా ఇవన్నీ సిమ్టమ్స్ మనకి చూస్తాము. డయాబెటీస్ ఉన్న వారికి హార్ట్ కండిషన్స్ కూడా మనం ప్రాపర్ గా చూసుకోవాలి. అంటే సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, లేకపోతే కరోనరీ హార్ట్ డిసీజెస్ రావడం కానీ జరుగుతుంది. అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా మందికి తెలియంది ఏంటి అని అంటే డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది అన్నప్పుడు దాన్ని ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని కంట్రోల్లో ఉంచొచ్చు. దాన్ని ఎప్పటికీ రాకుండా కూడా మనం పర్మనెంట్ గా క్యూర్ అనేది ఉంటుంది. ఈ అవేర్నెస్ అనేది చాలా మందికి లేదు. ఇప్పుడు డయాబెటీస్ అనేది అవేర్నెస్ ఎలా కలిగించాలి ఏంటి అనే దాని మీద చూద్దాం. డయాబెటీస్ స్టార్ట్ అయింది అన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బేసిక్ గా మనము బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, దేని వల్ల వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు డయాబెటీస్ ఉంది అన్నప్పుడు చాలా మందికి కనిపించే సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఎక్కువ దాహం వేయడం, యూరినేషన్ ఫ్రీక్వెంట్ గా పోవడం, నిద్ర పట్టకపోవడం, వారికి ఏ పని చేసినా కూడా తొందరగా అలసట రావడం, తొందరగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా ఉంటాయి. తిమ్మిర్లు పట్టడము, పాదాలలో మంటలు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి ఆడవాళ్ళల్లో ఏం చూస్తాము అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చూస్తాము. కొంతమంది వెయిట్ ఈజీగా లాస్ అయిపోతారు. ఎలా లాస్ అవుతారు అనేది దానికి రీజన్ ఉండదు. మగవాళ్ళల్లో ఏం చూస్తాము అంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీస్ చూస్తాము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చూస్తాము. మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనం వాడాల్సిన లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్, అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గించే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవాలి. ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ అనేవి కట్ చేయాలి. మనం బయట తినే ఫుడ్స్ కానివ్వండి, ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో చూయింగ్, ఇవన్నీ
ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన బాడీలో గ్లైసమిక్ ఇండెక్స్ ని లేదా మన బాడీలో ఒబేసిటీ వచ్చే ఫ్యాక్టర్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. దాంతో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఎక్కువ అయినప్పుడు షుగర్ లెవెల్స్ హై రేంజ్ లో ఉన్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా టైం తీసుకుంటుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్ తో పాటు మనకి ఖచ్చితంగా రోజు 150 minutes అనేది ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది వాకింగ్ కానివ్వండి, లేదా మీరు తీసుకునే జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, అది ఏదైనా కూడా. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేసిన బాడీకి ఎప్పుడైనా కూడా డిపాజిషన్, షుగర్ డిపాజిషన్స్ కానివ్వండి, ఫ్యాట్ డిపాజిషన్స్ కానివ్వండి చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి తక్కువ ఉంటాయో కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి. కాంప్లికేషన్స్ తగ్గినప్పుడు మనకి షుగర్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి. అలా కాంప్లికేషన్స్ తగ్గినప్పుడు మన బాడీ అనేది ప్రాపర్ గా హార్మోనీగా మెయింటైన్ అవుతుంది. అని అంటే కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. కరెక్ట్ గా మెయింటైన్ అయ్యే బాడీలో షుగర్ లెవెల్స్ ఎప్పుడైనా కూడా ఈజీగా తగ్గించవచ్చు. ఇలాంటి అలవాట్లన్నీ తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే షుగర్ ని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. అదే మనం ఇప్పుడు షుగర్ ని తగ్గించుకోవడానికి చాలా మంది ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతారు. చాలా మంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు, రోజు మందులు వాడుతూ ఉంటారు. అలా మందులు వాడడం వల్ల వాళ్ళకి మేజర్గా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందేమో, కానీ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ ఏంటి అంటే మన లివర్ దెబ్బతినడం, మన కిడ్నీస్ దెబ్బతినడం, మన హార్ట్ కి సప్లై అయ్యే రక్త కణాలు కానివ్వండి, నరాలు కానివ్వండి దెబ్బతినడం అలాగే జరుగుతాయి. మన కంటి చూపు దెబ్బతినడం అనేది కూడా చూస్తాం మనం. సో ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని అవాయిడ్ చేయడానికి మనము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో బేసిక్ గా ఏం చేస్తారు అని అంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి అని మానిటర్ చేసుకుంటారు. మనం బాడీలో షుగర్ లెవెల్స్ చూసుకోవడానికి 3 టెస్ట్ చేయించుకోవచ్చండి. ఒకటి ఏంటి అంటే పోస్ట్ ఫుడ్, అంటే మనము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎలా ఉంది అనేది చూస్తాము. తర్వాత తిన్న గంట తర్వాత ఎలా ఉంది అనేది చూస్తాం. ఈ 2 టెస్ట్లతో పాటు ఎవ్రీ 3 months కి మనం షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చూసుకోవడానికి HbA1c అనే టెస్ట్ ని చేపిస్తాము. సో ఈ 3 టెస్ట్లతో పాటు మీకున్న లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలతోటి ఇబ్బందులు పడుతున్నారు, కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎలా ఇబ్బందులు పడుతున్నారు అని ఇన్ డీటెయిల్డ్ గా కేస్ హిస్టరీ తీసుకుంటాం. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలా లేకపోతే స్ట్రెస్ ని తగ్గించుకోవాలా ఏంటి అనేది కేస్ తీసుకున్నాక మనం పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ లో మనం మేజర్ గా తీసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు మన బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాంటప్పుడు కాంప్లికేషన్స్ అనేవి కూడా తగ్గుతాయి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా రావు. ఆ కాంప్లికేషన్స్ లేనప్పుడు షుగర్ లెవెల్స్ అనేది తగ్గించి వాటిని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ. సో హోమియోపతి మెడిసిన్స్ వాడినప్పుడు ఏమవుతుంది అని అంటే మన బాడీలో ఇన్సులిన్ ఏదైతే అబ్జార్ప్షన్ తక్కువ ఉందో, లేదు ప్రొడక్షన్ తక్కువ ఉందో అది మనం పెంచుతాం. అది పెంచినప్పుడు వేరే మెడిసిన్స్ యూజ్ అనేది అవసరం పడదు. మనకి ఇమ్యూనిటీని మనం పెంచుతాం. ఇమ్యూనిటీని పెంచడం వల్ల సెల్ఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో జరుగుతుంది. అలా జరిగినప్పుడు కొద్ది రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాక మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగాక మనం చూసే చేంజెస్ చాలా మిరాకిల్స్ ఉంటాయి. అందరికీ తెలియదు ఏంటి అని అంటే షుగర్ వచ్చింది అయిపోయింది ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది, నాకు తగ్గదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్ పడే వాళ్ళకి మేజర్ గా చెప్పాల్సింది ఏంటి అని అంటే టెన్షన్ పడకుండా దీనికి సొల్యూషన్ ఏంటి, ఎక్కడికి వెళ్తే సొల్యూషన్ వస్తుంది అని ఆలోచించాలి. ఆ ఆలోచించినప్పుడు అందరు ఏంటి అంటే ఇంగ్లీష్ మందుల సైడ్ వెళ్తారండి. ఆ మందులు వాడి అక్కడ పెట్టే ఖర్చు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం మెంటల్ గా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఎందుకనంటే ఇప్పుడు షుగర్ వచ్చింది అని అంటే అందరు ఏం ఫీల్ అవుతారు, అయిపోయింది ఇంకా చెద్దలు పట్టినట్టే బాడీకి అని ఫీల్ అవుతారు. అలా ఎప్పుడు అనుకోవద్దండి. మేజర్గా ఎక్కడ సొల్యూషన్ వస్తుంది అని మనం కరెక్ట్గా చూస్ చేసుకుంటే మాత్రం హోమియోపతిని చూస్ చేసుకోవచ్చు. హోమియోపతిలో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మేజర్గా కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. కాంప్లికేషన్స్ రాకుండా ఉండడమే కాకుండా ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే మన బాడీలోనే సెల్ఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడదు. ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే మనము షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని తెలిసిన వెంటనే మనం అప్రోచ్ అయినప్పుడు చాలా తక్కువ టైంలో మనము డయాబెటీస్ అనే దాన్ని తగ్గించవచ్చు.